ప్రభుత్వ ఖజానాకు శటగోపం. ప్రభుత్వ ఖజానా గండిగొడుతున్న శంషాబాద్ ఎస్ఆర్ఓ. ముడుపుల మత్తులో నిబంధనలను తుంగలో దొక్కిన సబ్ రిజిస్టర్. శంషాబాద్లో 23 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్. వ్యవసాయ భూమికి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ అంటండి. నాలా కన్వర్షన్ లేకుండానే కోట్ల విలువైన భూమికి డెవలప్మెంట్ అగ్రిమెంట్. మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది, నాలా కన్వర్షన్ అక్కర్లేదన్న ఎస్ఆర్ఓ. నాలా ఉత్తర్వులు ఇవ్వలేదన్న తహసీల్దార్. డాక్యుమెంట్ నెంబర్ 6619/2025 రద్దు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్. చూసారా, ఎస్ఆర్ఓ గారికి ఎంత ఇదంటే ఇక్కడ కనీసం నాలా కన్వర్షన్ జరగకుండా 20 కొన్ని కోట్ల విలువైన భూముల్ని డెవలప్మెంట్కి మార్చేశారు. దానికి కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారిస్తేనే వాటిని డెవలప్ చేయడానికి, అంటే ఫ్లాట్స్ కానీ లేకపోతే వెంచర్లు కానీ వేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. దానికి కొంత డబ్బులు చెల్లించాలి గవర్నమెంట్కి. ఆ డబ్బులు ఏదో డైరెక్ట్గా వీళ్ళకే చెల్లించేసి ఉంటారు బహుశా. అందుకని ఆ నాలా కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. అదేంటి అలా ఎలా ఇచ్చారని అడిగితే ఏమని చెప్తున్నారు చూసారా, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంట. 85% వాటికి ఇక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, కాబట్టి నాలా కన్వర్షన్ అవసరం లేదనుకున్నా అని చెప్తున్నారు. అసలు మున్సిపాలిటీ పర్మిషన్కి నాలా కన్వర్షన్కి ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా నాలా కన్వర్షన్కి సర్టిఫికేట్ ఇవ్వడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఇష్టానుసారంగా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులని ఇట్లా అక్రమ మార్గంలో తరలించేసి ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడతా ఉంటే, ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో జీతాలు ఇస్తానికి కూడా డబ్బులు లేవు, అప్పులు చేయాల్సి వస్తుంది, తర్వాత తాకట్టు పెట్టినా ముక్కలుగా కోసినా రూపాయలతలే అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓ పక్కన ఇలాంటి వాళ్ళు ఏమో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును అప్పనంగా దోచుకుంటూ పక్కదారి పట్టిస్తున్నారు. మరి ఏమవుతుంది ఇంక పరిస్థితి, ఖజానా పరిస్థితి? వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించాలంటే రెవెన్యూ చట్టం ప్రకారం తప్పనిసరిగా నాలా కన్వర్షన్ చేయించుకోవాలి. దీని ద్వారా ప్రభుత్వానికి నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 23 ఎకరాలకు పైగా ఉన్న భూమికి ఎలాంటి నాలా కన్వర్షన్ ప్రక్రియ జరగలేదు. అంటే ప్రభుత్వానికి ఎంత లాస్ చేశారో చూడండి వీళ్ళు. అసలు వీళ్ళు అధికారులందరూ కూడా, అంటే ఎంఆర్ఓలు కానీ తహసీల్దారులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఖజానాకు కాపాడాల్సిన వాళ్ళు, ప్రభుత్వ ఖజానాకు మేలు చేయాల్సిన వాళ్ళు. కానీ వీళ్ళే దోచుకుంటూ, దొంగ చేతికి తాళాలు ఇచ్చారన్న మాదిరిగా వీళ్ళే దోచుకుంటూ ప్రజలపైన చటకోపం పెడుతూ, ప్రభుత్వానికి చటకోపం పెడుతూ, అక్రమార్కులకు వంతపాడుతూ అక్రమంగా అడ్డదారిన అవినీతికి పాల్పడుతున్నారు.